హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వీడియోలోకెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసేయండి. ఇప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి. ఇక నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లలకి క్యారేజీలు లేవు కాబట్టి కొంచెం లేట్‌గానే వంట చేస్తున్నాను. అలా అని మరీ లేట్‌గా చేశామంటే ఇక నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ½ ఇయర్ అవుతుంది. 2023 డిసెంబర్ మంత్‌లో అయితే స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ వీడియో వచ్చేసి మా పాప స్కూల్‌లో ఒక స్పీచ్ ఇచ్చింది. సో, ఆ వీడియో అయితే పెట్టాను. సెంటిమెంట్‌గా ఉంటుంది కదా అనేసి. ఇప్పటికి నేను స్టార్ట్ చేసి 1 ½ ఇయర్ దాకా అవుతుంది. ఇంక నా ఛానల్ అయితే రీసెంట్‌గా ఎప్పుడు మానిటైజేషన్ అయిందంటే, మన జనవరి 1న మానిటైజేషన్ కంప్లీట్ అయ్యింది. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంక అప్పటి వరకు నాకు తెలీదనమాట. మానిటైజేషన్ అవ్వగానే డబ్బులొచ్చేస్తాయి. ఇప్పటిదాకా వైరల్ అయినవి చాలానే ఉన్నాయి కదా! మనం ఎలా ఒక 1000 వ్యూస్‌కి ఒక $1 ఏసుకున్నా సరే అమౌంట్ అన్నది వచ్చేస్తుంది అనుకున్నాను. బట్ ఆ తర్వాతనే తెలిసింది. మనకి ఎప్పుడు కూడా మానిటైజేషన్ అవ్వగానే డబ్బులైతే చేతికి రావు. చాలామంది ఇలానే భ్రమపడుతూ ఉంటారు. చాలామందికి తెలియదు కదా! అందుకోసమని ఇన్ఫర్మేషన్ అన్నది ఇస్తున్నాను. ఇక నేనైతే అన్నీ కూడా నాకు జీరో నాలెడ్జ్‌తో యూట్యూబ్ ఛానల్‌లోకొచ్చాను. వచ్చిన తర్వాతే ఒక్కొక్కటి నేర్చుకొని ఒక్కొక్క అడుగు ముందుకైతే వెళ్ళాను. మానిటైజేషన్ అవ్వడం కూడా చిన్న విషయం ఏం కాదు. చాలామంది మానిటైజేషన్ అవ్వకే చాలా బాధపడుతున్నారు కూడాను. అంత ఈజీగా ఏమీ అయిపోదు. చాలా కష్టపడాలి. మన కష్టం వెనకే అది దాక్కుంటుంది. ఎన్నో సంవత్సరాల నుండి చేసిన వాళ్ళకి కూడా ఇప్పటికీ మానిటైజేషన్ అవ్వలేదంటే మీరు నమ్ముతారా? 3 ఇయర్స్, 4 ఇయర్స్ కొంతమందికి బేనే అవ్వచ్చు. 2 నెలల్లో అవ్వచ్చు, 3 నెలల్లో అవ్వచ్చు. అది మన లక్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అండ్ అలానే మన వీడియోస్ వైరల్ అయిన దాన్ని బట్టి కూడా ఉంటుందనమాట. అందరికీ ఒకేలా అవ్వాలని ఎప్పుడూ ఉండదు. ఎవరి లక్ ఎలా ఉందో అసలేమీ చెప్పలేము. ఈ సోషల్ మీడియా అంటేనే పూర్తిగా మన లక్ మీద ఆధారపడి ఉంటుంది. రాత్రికి రాత్రే ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. రాత్రికి రాత్రే ఫేమస్‌లో ఉన్నవాళ్ళు కిందకి దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. మన సిట్యుయేషన్ ఏ టైంకి ఎలా ఉంటుందో చెప్పలేము. అలాంటిది ఈ సోషల్ మీడియా. మనం ఒక నెల ఎక్కడికైనా వెళ్లి జాబ్ చేశామనుకోండి కన్ఫర్మ్‌గా నెక్స్ట్ మంత్ సాలరీ వస్తుందని ఒక కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. బట్ ఈ యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం అలా కాదు. పూర్తిగా డిఫరెన్స్. ఇక మనం చేసే ఒక నెలంతా కూడా కష్టపడి వీడియోస్ పెట్టినా, ఆ వీడియోస్‌కి తగ్గట్టు మనీ ఇప్పుడు వస్తుందని చెప్పలేము. మన వీడియో వైరల్ అయిన దాన్ని బట్టి ఉంటుంది. అండ్ నాకైతే ఇప్పటి వరకు కూడా మనీ అన్నది తీసుకోవడం జరగలేదు ఇంకాను. కొంతమందయితే అప్పుడప్పుడు మెసేజ్ పెడుతూ ఉంటారు. మీరు డబ్బులొచ్చేస్తాయి అనేసి ఏవో ఒక వీడియోస్ తీసి పెట్టేస్తారు అనేసి. నేను దాదాపుగా దగ్గర దగ్గర 1 ½ ఇయర్ అయితే అవుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా యూట్యూబ్ నుండి నాకు రాలేదు. రోజు ఎంత కష్టపడతానో నాకు తెలుసు. ఇటు ఇంట్లో పనులు, అటు పిల్లలు చూసుకోవడం, యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడం, దాంతో పాటు టైలరింగ్ చేయడం. అన్నీ కూడా ఒకేలా మెయింటైన్ చేస్తున్నానని నేను చెప్పలేను. ఎందుకంటే మనం మెయిన్‌గా చేయవలసింది ఏంటంటే ఇంట్లో పనులు చేసుకోవాలి, పిల్లల్ని శుభ్రంగా చూసుకోవాలి. ఈ 2 చేయగా మనకి టైం ఉంటే అప్పుడు ఇంకొక అదర్ యాక్టివిటీస్ మీద బ్రెయిన్ అన్నది పెట్టగలుగుతాము. ఈ 2 ఫస్ట్ అయితే ఈ 2 పనులు కూడా పర్ఫెక్ట్‌గా చేయగలగాలి. ఇది చేసిన తర్వాతే అప్పుడు మనం నెక్స్ట్ ఇంకేవైనా చేయడానికి ఆస్కారం నేనైతే మొత్తం ఉంటుంది. అన్ని పనులు కూడా కవర్ చేసుకోవడానికే చూస్తాను. టైలరింగ్ చేసేది ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్ ఛానల్‌లో పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు ఇందులో డబ్బులొచ్చినా రాకపోయినా ఎందుకో ఇదంటే కొంచెం మమకారం ఎక్కువే. అందుకోసమనే ప్రతి ఒక్క వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. నాకేదైనా కొత్తదొచ్చిందనుకోండి, కొత్త ఫ్యాబ్రిక్ లేదంటే కొత్తగా ఏదైనా చిన్న మోడల్ ఏదైనా వచ్చిందనుకోండి, అది కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తాను. నాకైతే ఇక్కడ ఎక్కువగా మోడల్స్ అవి ఎవ్వరు పెట్టమనరు. ఎందుకంటే మోడల్ పెరిగే కొద్దీ అమౌంట్ ఎక్కువవుతుందనేసి వాళ్ళ భ్రమ. భ్రమ కాకపోయినా అది కాస్త నిజమేలెండి. ఎందుకంటే మోడల్ పెట్టామంటే మోడల్‌కి తగ్గట్టుగా మనం కొన్ని థింగ్స్ అయితే యూజ్ చేయాల్సుంటుంది. అండ్ అలానే మోడల్ ఏదైనా పెట్టి కుట్టామంటే దానికి తగ్గట్టు కాస్త టైం కూడా ఎక్కువగానే అవుతుంది కాబట్టి మనం మనీ అన్నది కొంచెం ఎక్కువగానే తీసుకుంటాము. నేనంత ఎక్కువగా తీసుకోను. మోడల్ బట్టి కొంచెం పెంచుతాను అంతేగాని మరీ అంత ఎక్కువగా తీసుకోను గానీ, ఎక్కువగా మోడల్స్ పెట్టుకోవడానికి ఇష్టపడరు. నా దగ్గరికి వచ్చిన కస్టమర్స్ అయితే ఎవరో ఒకరో ఇద్దరో పెట్టమంటూ ఉంటే వాళ్ళకి మాత్రం మోడల్స్ పెడతాను. లేదంటే నా బ్లౌజెస్ మీద ప్రయోగాలన్నవి చేస్తూ ఉంటాను. నేను ఎక్కువగా ఈ మధ్యన బోట్ నెక్స్ అవి స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను. సర్లేలెండి ఏ టాపిక్ నుండి ఏ టాపిక్కో వెళ్ళిపోతున్నాను. ఇక్కడ యూట్యూబ్ గురించి చెప్తున్నాను కదా!
సో, ఇలాంటివి ఏ మోడల్స్ అయినా, ఏ చిన్న డిజైన్ అయినా సరే నేను యూట్యూబ్‌లో పెట్టడానికే ట్రై చేస్తూ ఉంటాను. చాలా కష్టపడుతున్నాను కదా! నాకు కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తాను గానీ, నా తోటి వాళ్ళందరికీ వస్తుంది, నాకు రావట్లేదనేసి ఎప్పుడూ అనుకోను. అలా అనుకున్నామంటే మనకి మనమే బాధ పెట్టుకున్న వాళ్ళమవుతాం. అండ్ అలానే బాధపడాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళు సక్సెస్ అయ్యి ఉన్నారనుకోండి, ఆళ్ళు ఏ విధంగా వీడియోస్ చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో అనేసి వాళ్ళు గమనిస్తూ వాళ్ళ వీడియోస్ చూసి చేయడానికి ట్రై చేశామంటే ఆటోమేటిక్‌గా ఎప్పుడోకప్పుడు సక్సెస్ వస్తుంది. ఒకసారి స్టార్ట్ చేశామనుకోండి దాన్ని మధ్యలోనే విడిచిపెట్టేయకూడదు. సక్సెస్ వచ్చేంత వరకు దాని గురించి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నంలో మనం ఎన్నో మాటలు పడతాం, ఎన్నో అవమానాలు పడతాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో మనకి ఎంతగానో సపోర్ట్ చేసేవాళ్ళే నీ వల్ల ఉపయోగం లేదు అన్న మాటలు కూడా వింటూ ఉంటాం. ఏదేమైనా సరే మనం బాధపడకుండా మనకి మనమే బలాన్ని చేకూర్చుకోవాలి. మనకి మనమే స్ట్రాంగ్‌గా ఉండాలి. యూట్యూబ్ స్టార్ట్ చేసే కొత్తలో ఉన్నంత ఇంట్రెస్ట్ రాను రాను చాలా మందికి తగ్గుతూ ఉంటుంది. బట్ అలా ఎప్పుడు తగ్గించుకోకండి. యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటేనే మనం బాగా స్ట్రాంగ్‌గా ఉండి స్టార్ట్ చేయాలి. లేదంటే చాలా మాటలు పడాల్సి వస్తూ ఉంటుందనమాట. కొన్ని కొన్ని సార్లు ఆ అవమానాలన్నీ తట్టుకోగలిగే శక్తిని కూడా మనకి ఇమ్మని దేవుడిని ప్రతిరోజు కోరుకుంటూ ఉండాలి. డబ్బులొచ్చేసిందనుకోండి అది వేరే లెక్క. కానీ డబ్బులు రాకుండా చేస్తూ ఉంటాం కదా! డబ్బులొచ్చిన రోజు మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాం కదా! ఆ స్ట్రగుల్స్‌ని ఓపికగా అన్నీ కూడా భరిస్తూ ఉండాలి. డబ్బులొచ్చిన తర్వాత ఎవరేమన్నా సరే డబ్బులొస్తున్నాయి కదా! ఎవరేమనుకుంటే మనకేంటి అనుకుంటాం. బట్ ఇలా డబ్బులు రాకుండా చేసేటప్పుడే కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎందుకంటే ఎవరి నుండి ఏ మాటొస్తుందో అస్సలు తెలీదు. అండ్ అలాంటప్పుడు మనకి మనమే బలహీనత అయిపోతూ ఉంటాము. సక్సెస్ అన్నది అంత ఈజీగా ఎప్పుడూ రాదు. అండ్ అందరికీ కొంతమందికి ఈజీగా వస్తుంది. కొంతమందికి సక్సెస్ రావడానికి కాస్త టైం పడుతుంది. ఈజీగా వచ్చినా టైం పట్టినా సరే మనం ఓపికగా ఉండడమే. సక్సెస్ వచ్చేసింది కదా అనేసి మనం ఒకరిని మాట అనడం. సక్సెస్ రాలేనప్పుడు మనల్ని ఏదైనా అంటే ఆ మాటని పట్టించుకోకుండా ఉండడం. ఈ 2 మంచిది. మెయిన్‌గా యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 4000 వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయితే సరిపోతుంది. బట్ యూట్యూబ్ నుండి ఇన్‌కమ్ రావాలి అంటే మాత్రం $100 కంప్లీట్ అవ్వాలి. ఆ $100 ఎప్పుడు కంప్లీట్ అవుతాయో చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్కసారి బేగా అవ్వచ్చు. ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు. నాకైతే చాలా లేట్ అవుతుంది. ఫస్ట్ మంత్‌లో అంటే నాకు మానిటైజేషన్ అయిన మంత్‌లో అయితే $46 వచ్చాయి. సారీ $46 కాదు. 46 సెంట్స్ అనమాట. అంటే డాలర్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా నాకు 54 సెంట్స్ కంప్లీట్ అయితే అప్పుడు ఒక $1 అవుతుంది. అందరూ అనుకుంటారు. నాకొకరు అడిగారు కూడాను. యూట్యూబ్ వీడియోస్ చేస్తే 1 వ్యూకి $1 వచ్చేస్తుంది కదా అనేసి. బట్ అలా ఏమీ ఉండదండి. ఒక్క 1000 వ్యూస్ మనకి దాటినా సరే $1 రావడం చాలా కష్టం. కొంతమంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా! వాళ్ళైతే కొంచెం కేర్‌ఫుల్‌గానే స్టార్ట్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే కొత్తలో అందరికీ అన్నీ తెలియాలని ఉండదు. కొంతమంది తెలియక ఏది పడితే అది పెట్టేస్తూ ఉంటారు. ఇలా పెట్టేయడం వల్ల మన ఛానల్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే యూట్యూబ్‌లో ఏదైనా వీడియో పెట్టే ముందే ఒకటికి 10 సార్లు ఆలోచించండి. వీడియోస్ ఎలాంటివి పెట్టాలి? ఎలా పెట్టాలి? ఇలాంటివన్నీ కొంచెం అవగాహన లేనట్లయితే యూట్యూబ్‌లోనే టెక్ ఛానల్స్ ఉంటాయి. వాటిలోనే నేర్చుకొని మళ్ళీ యూట్యూబ్‌లోనే అప్‌లోడ్ చేస్తూ ఉండండి. బట్ ఏదైనా సరే కొన్ని కొన్ని వీడియోస్ పెట్టకూడని ఉంటాయి. అవి ఏంటో అన్నది ఫుల్ క్లారిటీతోని తెలుసుకొని అప్పుడు మాత్రమే పెట్టండి. లేదు అంటే మీరు పడ్డ కష్టమంతా కూడా వృధా అయిపోతుంది. ఇంత కష్టపడి మనకి ఏదైనా ఛానల్ పోవడం అలా జరిగిందనుకోండి చాలా బాధ అనిపిస్తుంది కదా! చాలామంది యూట్యూబర్స్ కూడా ఫేస్ చేసి ఉంటారు ఈ ప్రాబ్లమ్‌ని. నేను కూడా అంతవరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చాననమాట. బై గాడ్స్ గ్రేస్ నాకు అలాంటి ప్రాబ్లమ్ అయితే రాలేదు. ఎందుకంటే ఒక వార్నింగ్ వచ్చింది యూట్యూబ్ నుండి. బట్ స్ట్రైకులు గానీ ఇలాంటివి ఏమీ రాలేదు. చాలా థాంక్స్ అనుకున్నాను మనసులో అయితే. నిజంగా ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుందండి. మనం ఇలా చెప్పామంటే ఓవర్ రియాక్ట్ అవుతున్నాం అని అనుకోవచ్చు. బట్ మనం నిజంగా డైరెక్ట్‌గా ఇలా యూట్యూబ్‌లో వీడియోస్ చేసేవాళ్ళు ఆ ప్రాబ్లమ్ ఎవరైనా ఫేస్ చేసి ఉంటే వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది ఆ బాధ ఏంటా అనేసి. ఇక నేను మెయిన్‌గా యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే దీనిలో గనుక సక్సెస్ వచ్చిందనుకోండి దీని నుండి నాకు ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. నేను ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌ని అవుతాను అనే ఉద్దేశంతోనైతే చేశాను. బట్ ఇప్పటి వరకు నాకు సక్సెస్ వచ్చింది లేదు. దీని నుండి ఒక రూపాయి కూడా చేతికొచ్చింది లేదు. చూపిస్తుంది జనవరి మంత్‌లో 46 సెంట్స్,
ఫిబ్రవరి మంత్లో $1 కంప్లీట్ అయింది. మార్చ్ మంత్లో $1 కంప్లీట్ అయ్యింది. అండ్ అలానే మొన్న ఏప్రిల్ మంత్లో కూడా $1 కంప్లీట్ అయింది. $1.5 వచ్చాయన్నమాట ప్రతి మంత్లోని. బట్ ఏదేమైనా సరే ఇంకా $10 కూడా కంప్లీట్ అవ్వలేదు. $10 కంప్లీట్ అయ్యాయి అంటే మనకి గూగుల్ నుండి పిన్ వస్తుంది. గూగుల్ యాడ్సెన్స్ పిన్ను. ఆ పిన్ కనుక మళ్ళీ మనం గూగుల్లోని అప్లోడ్ చేసామంటే అప్పుడు మనకి $100 అయిన తర్వాత నెక్స్ట్ మంత్‌కో ఏమో మనకి ఇన్‌కమ్ అన్నది జనరేట్ అవుతుంది. నేనే అనుకుంటాను నాకు నేనుగా ఇప్పటి వరకు రాలేదు వదిలేద్దామా అనేసి. బట్ వదిలేద్దామా అనుకున్న లోపలే చాలామంది 3 ఇయర్స్ అవుతున్నా, 4 ఇయర్స్ అవుతున్నా మానిటైజేషన్ అవ్వలేని వాళ్ళు ఇప్పటికీ కూడా యూట్యూబ్‌లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళే అంత పేషెన్స్‌గా చేస్తున్నప్పుడు నేనెందుకు చేయకూడదు అనేసి కంటిన్యూ చేస్తున్నాను. ఇలా నాకు నేనే మోటివేట్ చేసుకొని, నాకు నేనే రియలైజ్ అయ్యి మళ్ళీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. బాగా మానిటైజేషన్ అయింది కదా! ఇంతవరకు వచ్చిన తర్వాత ఏదో ఒకటి చూద్దాంలే అనేసి అలా ట్రై చేస్తూనే ఉన్నాను. ముందు నొయ్యి వెనక్కి గొయ్యి అన్నట్టు అయిపోయింది నా సిట్యుయేషను. ఇటు వెళ్ళలేను, ఇటు వెళ్ళలేను. సరేలే ఏదైతే అదే అవుతుందనేసి ఇంకా అలా కంటిన్యూ చేసేస్తున్నాననమాట. ఈ మధ్యనే ఒక 2 మంత్స్ అవుతుంది ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ఒక 2 డేస్ అవుతుంది ఫేస్‌బుక్‌లో కూడా వీడియోస్ పెడుతూ ఉన్నాను. ఈ రెండిట్లో కూడా అకౌంట్ క్రియేట్ చేసుకొని పెడుతున్నాననమాట. మీరెవరైనా గనుక కొత్తగా స్టార్ట్ చేశారనుకోండి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అలాగే ఫేస్‌బుక్ ఈ మూడిటిని కూడా ఒకేసారి స్టార్ట్ చేసుకోండి. ఒకేసారి వీడియోస్ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఇందులో లేట్ అయినా ఎందులోకందులో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను ఏదైనా సరే నాకు నేనుగా నేర్చుకొని, నాకు నేనుగా తెలుసుకొని అన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి. అందుకోసమని నాకు కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ యూట్యూబ్ గురించి మొత్తం అంతా నేర్చుకొని యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టడం అలవాటయిన తర్వాత కొన్ని రోజులకైతే ఇలా ఒక 2 మంత్స్ బ్యాక్ నుండి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ పెట్టడం నేర్చుకొని అప్పుడు మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ అయితే పెడుతున్నాను. ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఫేస్‌బుక్‌లో అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. ఇంకా నాకు ఫేస్‌బుక్ గురించి ఏమి కూడా పూర్తిగా తెలీదు. ఒక్కొక్కటి నేర్చుకొని అప్లోడ్ చేస్తూ ఉండడమే. ఇలా ఏది చేయాలనుకుంటే ఆ స్టెప్స్ నేర్చుకొని చేస్తూ ఉంటాను. మీలో ఎంతమంది నాకు రిలేటెడ్ అవుతారో డెఫినెట్‌గా కామెంట్ చేయండి. నేను చేసిన ఈ వీడియో మీ అందరికీ నచ్చిందో లేదో అన్నది కూడా చెప్పండి. మీరు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది మీకు ఎలా అనిపించిందో అన్నది. మెయిన్‌గా మీ అందరి సపోర్టు ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.